The world is full of wonderful things you haven't seen yet. Don't ever give up on the chance of seeing them. With that said, we are having breakfast at the Papi Kondalu boat ride location. Until now, I hadn't realized that breakfast was included in the boat ride charge of 800. However, we were aware that lunch and evening snacks were included. Capturing these beautiful views of Godavari River and Papi Kondalu while listening to pleasant music. Papi Kondalu, also known as the miniature Himalayas of Andhra Pradesh, is famous for its stunning natural beauty. The best time to visit this region is from October to March. From July to September, monsoon commences, bringing a refreshing climate change. The boat usually start their journey around 7 am till 11:30 am, and the boat trip duration can range from 8 to 10 hours. During the boat tour, they dropped us off at this beautiful temple called Sri Ramakrishna Hermitage. We felt very relaxed inside this temple, and it's a place you shouldn't miss if you ever take this boat tour. Shortly after visiting the temple, they served lunch, and it was good. After lunch, they started activities like dancing, singing, performing dialogues, and comedy, which were really entertaining. However, after the activities, they asked for money, claiming that they were not paid salaries, which I felt was not true. కింద అందరూ బోట్ పైకి వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి సరదాగా అకాడమీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. మీకోసం మంచి మంచి సాంగ్ వస్తుంది. ముందు పల్లెమో మీకు ఊడిపోయినా. ఓకే, నీ పేరు? అభియాన్. అభియాన్, ఓకే. నువ్వే క్లాస్? థర్డ్ క్లాస్. ఓకే, మరి నీకు పెళ్ళైందా? పెళ్ళి ఏం కావాలేదా? ఓకే, మరి నీకు ఎంతమంది పిల్లలు? 2 or 3? 5 అంట. అయ్యి బాబు, 5 పిల్లలా? మా నాయనే. ఓకే, మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇంట్లో నుంచి. నాకే బిస్కెట్ వేసావా? మా నాయన రే. ఓకే, నన్ను నీ పేరు? రేవంత్. ఓకే, మరి నువ్వే క్లాస్? 5th క్లాస్. ఓకే. మీరే కోపడతారా? అందుకనే సార్ గారిని అలా కొడుతున్నారు అనమాట. అంతేగా భార్య భర్తలు అనగానే ఇలా సరదా మనసు కలపడమే
యుగంధర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి? నంద్యాల్. సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు ఎక్కడి నుంచి? కర్నూలు. సంతోష్ గారు మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్. సాయి గారు హైదరాబాద్. వెంకటరామరెడ్డి గారు మీరు ఎక్కడి నుంచి? సార్ ఆళ్ళగడ్డ. హ్యాండ్సమ్ బాయ్. ఓకే, మీ పేరు? నాగ్. సార్ మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్. మా నాగులపల్లి ధనలక్ష్మి ఏది? వెళ్ళేటప్పుడు అది తీసుకెళ్ళండి. ఓకే, మీ పేరు? నరేష్ గారు మీరు ఎక్కడి నుంచి? నంద్యాల. కిరణ్ గారు విజయవాడ. నిపుణ్ హన్మకొండ. వెరీ గుడ్. అండ్ ఇక్కడ చాలా మంది నిమిషం చాలా మంది. సార్ చేతులు పెట్టుకోకుండా ఫ్రీగా నిల్చోండి. ఇదేంటి ఫ్రిడ్జా? బాబు ఇదేంటి పాపికొండలు ఉన్నట్టుంది? అయ్యి బాబా మీరేంటి లోపల అవుతున్నారా? లోపల అక్కడ ఇబ్బంది పడతారు. ఓకేనా? ఏం లేదు సార్, మన అందరం కూడా కలిసి మనకి ఎక్స్ట్రా ఒక 2 minutes హ్యాపీగా నవ్వించాలి అంతే, అంతమించేయలేదు. ఓకేనా? అందరం కూడా కలిసి ఒక చిన్న థమ్స్అప్ హ్యాడ్ తీద్దాం. థమ్స్అప్ హ్యాడ్ అందరూ కూడా అటు సైడ్ తిరగండి చెప్తాను. అటు సైడ్ తిరగండి. ఒకళ్ళు వెనక ఒకళ్ళు అటు సైడ్ తిరగండి. తిరిగారు కదా? ఏంటి సార్ లుంగి విడిపోతే జాగ్రత్త. ఏమన్నది ఇంకా ప్రపంచం బయటపడిపోతుంది. ఓకే, మీరు అందరూ రైట్ హ్యాండ్ ఇలా పెట్టండి. రైట్ హ్యాండ్ ఇలా పెట్టారు కదా? సరే లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉందిగా, ఫ్రంట్ హ్యాండ్ వాళ్ళది కింద పెట్టుకోండి. ఏదో అనుకోకండి, షర్టు ఫ్రంట్ హ్యాండ్ వాళ్ళు షర్టు పట్టుకోండి. ఎక్కడ పట్టుకుంటారు చూసుకోండి. వన్ సెకండ్ గట్టిగా చెప్పండి అందరూ కూడా. కమాన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా చేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. గాంధీ గారు సూపరం. డైలాగ్ ఎవరు? Right now I'll tell you one thing dialogue. So it's ballet dialogue. నేను కనడానికి అమ్మ కావాలి, కొనడానికి భార్య కావాలి, నడిపించడానికి ఒక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, కానీ కడుపున పుట్టడానికి కూతురుద్ది. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ మస్ట్ గాడ్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ హోమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపు నుండి పుట్టాల్సిందే. అలాంటి ఆడపిల్లని కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపించాలంటే క్యాల్కులేషన్. ఇలా అయితే ఆడపిల్ల నట్టింట్లో మ్యూజియంలో కాదు, మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. వినా స్త్రీయా జననం నాస్తి, వినా స్త్రీయా జీవం నాస్తి, వినా స్త్రీయా గమనం నాస్తి, వినా స్త్రీయా సృజేవ నాస్తి. స్త్రీలైతే జీవం లేదు, స్త్రీలైతే గమనం లేదు, స్త్రీలైతే సృష్టి లేదు. అయిన వాళ్ళకి ఆపదొస్తే అరగంటలో లేటుగా వస్తానేమో. అదే ఏ ఆడపిల్ల కష్టం వస్తే 1/2 సెకండ్ కూడా పట్టదు. ఐ విల్ షో దెం నౌ. ఏంటి ఇప్పుడు నేను చెప్పండి డైలాగ్? శివుడు ఏ ఒక్కడు కత్తి పట్టుకున్నా పెట్టుకున్నా